జగన్ కుంభకోణాలు వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లో జగన్ అవినీతి చేశారని ఆరోపించారు. విద్యుత్కు సంబంధించిన స్కామ్లో జగన్ తన ఎమ్మెల్యేలకు కూడా వాటా ఇచ్చి ఉంటాడని అనుమానించారు. అందుకే 1750 కోట్ల రూపాయల స్కామ్ చేశారని, గత 5 ఏళ్లలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా జగన్ చేసిన అవినీతిని నిలువరించేవాళ్లన్నారు. అవినీతి అన్నిటిలో కూడా కంప్లీట్గా కుంభకోణాలతోటి మునిగిపోయిన ప్రభుత్వము ఏదన్నా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. అంటే ల్యాండ్లో కుంభకోణము, శాండ్లో కుంభకోణము, ఆఖరికి ఎలక్ట్రిసిటీలో కుంభకోణము, అన్నిటిలోని ఆఖరికి అన్నం తినేది బియ్యము, ఆ బియ్యంలో కూడా కుంభకోణము, అంతా ఎక్స్పోర్ట్స్, పోర్టుల్లో కుంభకోణము. అరే అసలు కుంభకోణం అనేది అసలు ఇంత దారుణమైన వ్యవస్థ, ఇంత దారుణమైన ప్రభుత్వము భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఎక్కడ ఎవడు చూసి ఉండడు, కని కూడా విండడు. అంటే ఇట్లా చేయొచ్చు అనేది కూడా ఎవరికి తెలియదు. పెద్ద దోపిడీ దొంగని తీసుకొచ్చి నువ్వు దోచుకోరా బాబు అనుకున్నా ఇంత ఇంత చేసుకునే దానికి వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అరే మీరు ఆఖరికి కాకినాడ పోర్టే దోచేసారే. మీరు కాకినాడ పోర్టు కేవీ రావు గారు పాపం ఆయన ఏదో ఆయన దగ్గర పెట్టుకుని ఉంటే మీరు ఆయన్ని రాకుండా ఇక్కడికి అక్కడ అమెరికాలో ఉండేటట్టు చేసి ఇక్కడేమో మీరు ఆయన చేత సంతకాలు పెట్టించుకుని దోపిడీ చేశారు. పోర్టు దోపిడీ ఎందుకు చేశారో తెలుసా? ఈ బియ్యము, దొంగ బియ్యాన్ని ఎగుమతి చేయడానికి, ఇంకా ఏమైనా రకరకాల ఎగుమతులు అనధికారికంగా ఎగుమతులు చేయడానికి చేసిన కుట్రలో భాగం. ఒక పోర్టుని హస్తగతం చేసుకుని మీ చెప్పు చేతల్లో పెట్టుకుని ఇతర దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు ఒక్కొక్కడుని. సో తప్పనిసరిగా ఇటువంటి దుర్మార్గపు ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. డెఫినెట్గా ఒక సెపరేట్ ఒక మినిస్ట్రీ కనుక పెట్టి, లేకపోతే ఒక సెల్ పెట్టి ఈ కుంభకోణాలకి జరుగుతున్న విషయాలు వారికి కంప్లైంట్ చేస్తే దానిపైన దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయవలసిన అవసరం